50 నుంచి 60% దేశవ్యాప్తంగా ఉన్నాం. నిజానికి మన తెలంగాణలోనైతే 60% దాకా ఉన్న పరిస్థితి ఉన్నది. ఎట్లా అంటే సమగ్ర సర్వేని బయటపెట్టలేదు. సమగ్ర సర్వే నిజంగా పెట్టినట్టయితే అసలు బీసీలు ఎంతమంది ఉన్నారో అప్పుడే తేలిపోయేది. దాన్ని బయటకు రాకుండా ఉంచడంలో కుట్రనే ఇవాళ బీసీల లెక్కలు తేలకపోవడానికి. దానిలో భాగంగా ఇవాళ బీసీ కుల గణన చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ నడుస్తుంది. కానీ ఎవరు చేయకోకుండా పెడచమని పెట్టడానికి కారణం ఏంటంటే మన వాటా మనకు తెలిసినప్పుడు మేమెంతో మాకంత వాటా అని చెప్పి అడుగుతారు. బీసీల చేతుల్లో ఒక ఓటు అనే వజ్రాయుధం ఉంది, అతిపెద్ద ఓటు బ్యాంకు వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధాన్ని వాళ్ళకు వాళ్ళు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాధికారం వాళ్ళ చేతిలోకి పోతుంది. కాబట్టి ఈ లెక్కలు బయట రానియొద్దు, ఈ లెక్కలు కూడా బయటకు చెప్పొద్దు అని చెప్పి గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు, రకరకాలుగా మభ్యపెడుతూ మోసాలు చేస్తూ ఇవాళ బీసీ సమాజాన్ని రకరకాలుగా కూడా అంటే రాజకీయంగా ఎదక్కోకుండా ఉండడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయో అలాంటి అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఇలా మన కళ్ళ ముందులో కనపడుతున్నది. నిజానికి నేను ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని చెప్పి PhD పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది.